తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయానికి ఆనందం వ్యక్తం చేస్తూ హన్మకొండ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆర్టీసీ కార్మికులతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గత పాలకుల హయాంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన వారి సమస్యలను పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన వెంటనే కార్మికుల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకొని కేవలం 2 రోజుల్లోనే పరిష్కరించుకోవడం గొప్ప విషయమని పేర్కొన్నారు. న్యాయమైన కోరికలకు సమ్మె చేయడం వల్ల మన ప్రజా ప్రభుత్వం న్యాయమైన కోరికలు ఏ కార్మికుడు కానీ ఏ బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళైనా కానీ వారి న్యాయమైన కోరికలకు కానీ స్వాగతిస్తూ ప్రజా ప్రభుత్వము మొదటి నుంచి కూడా నడుచుకుంటుంది. చిత్తశుద్ధితోటి కూడా ప్రజాప్రభుత్వం ఒక నియంతలా కాకుండా ప్రజలతోని మమేకమై నడుస్తున్న ఈ ప్రజా ప్రభుత్వంలో వాళ్లకు తొందరగా స్పందించి అప్పటికైనా అనుకోకుండా అక్కడ గౌడ్ గారి జరగడం విషాదకరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు సమ్మె చేసినప్పుడు. ఎందుకంటే వాళ్ళు గత ప్రభుత్వంలో ఇప్పుడు ఈ ప్రభుత్వంతో పోల్చుకుంటే అప్పుడు అన్నిసార్లు అంతమంది కార్మికులను పొట్టన పెట్టుకున్నా కూడా ఎలాంటి కొలిక్కి లేకుండా అసలు ఆర్టీసీ అనేదే నష్టం, ఆర్టీసీ అనేదే కథం అనే కాడికి తీసుకొచ్చిన గత ప్రభుత్వం చేసింది. కానీ ఇది ప్రజా ప్రభుత్వం, అది నియంత ప్రభుత్వం అయితే ఇది న్యాయమైన కోరికలను ఎప్పుడూ తీరుస్తూ వాళ్ళతోటి కార్మికులతోటి మమేకమై ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రేవంత్ అన్నది. కాబట్టి తొందరగా స్పందించి వారి న్యాయమైన డిమాండ్లను తప్పకుండా. గత ప్రభుత్వం మాకు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం లేకుండా కూడా అందరికీ పర్మనెంట్ చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ వాళ్ళు 9 సంవత్సరాల పరిపాలనలో ఒకరు కూడా మరి పర్మనెంట్ చేయలేదు. మరి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం మాకు 2 PRCలు బాకీ ఉండే, ఆ 2 PRCలు చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేశారంటే మాకు ఆ 2 PRC ఇస్తాము, DL ఇస్తాము, తర్వాత ఉన్నటువంటి ఈ ప్రభుత్వం విలీనం ఏదైతుందో చారిత్రకంగా చెప్పుకున్నటువంటి ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అనేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని చేస్తామని చెప్పింది. అదే ప్రకారంగా మాకు కొంత గడువు అడిగింది. మేము కాంగ్రెస్ గద్దెలకే 1 సంవత్సరం తర్వాత మేము ఆల్రెడీ సార్ దగ్గరికి వెళ్ళి మరి మా ఒక సమస్యను పరిష్కరించాలని అడిగినప్పుడు వాళ్ళు కొంత టైం అడిగినారు. ఆ టైం ప్రకారంగా కూడా వాళ్ళు చేయనందుకు మేము నిరసనగా ఏం చేసామంటే మొన్న 3 రోజులు సమ్మె చేయడం జరిగింది. సమ్మెలో భాగంగా మేము తీసుకున్నటువంటి వాళ్ళు మేనిఫెస్టో ఏదైతే పెట్టారో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఒక విషయం ఏంటంటే డెడ్ లైన్ ఇవ్వకపోవడం అనేటువంటిది కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది. ఆ డెడ్లైన్ కూడా మాకు జూన్ 2వ తారీఖు వరకు కూడా ఖచ్చితంగా మాకు ఎంత ఫిట్మెంట్ 11తో పాటు మాకు ఖచ్చితంగా ప్రభుత్వంలో వీలైనటువంటిది మీరు 2 నెలలు చేస్తారా 3 నెలలు చేస్తారా డిసెంబర్ 2 వరకు చేస్తారా అనేటువంటిది మాకు ఒకటి కంక్లూజన్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మాకు రావాల్సినటువంటి ఇప్పుడు PRC ఈ 21 ఒకటి ఏరియర్స్ అనేటువంటిది కూడా రిటైర్మెంట్ అని అన్నాడు. కొంచెం దాన్ని పునరాలోచించి కాదంటే మాకు బాండ్ రూపంలో ఇచ్చి ఒక 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ఇస్తే కొంచెం బాగుంటుందని చెప్పి